మన ప్రభువును రక్షకుడైనటువంటి మెస్సియ అతి శ్రేష్టమైన రక్షణ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు ఒక క్రైస్తవ డిబేట్లో జరిగినటువంటి కొన్ని విషయాలను తెలియజేస్తాను. కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా నమ్ముతారు, ప్రభువుగా నమ్ముతారు, దేవుని కుమారునిగా నమ్ముతారు, ప్రవక్తగా నమ్ముతారు, కానీ దేవునిగా నమ్మరు. అటువంటి వారు దేవుడుగా నమ్మేటువంటి కొంతమందితోటి డిబేట్ చేస్తున్న సందర్భంలో వచ్చినటువంటి ఒక ప్రశ్నను మీ ముందు ఉంచదలిచాను. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా భావించే ఒక వ్యక్తి ఏమని చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభువారికి పాపములు క్షమించే అధికారం ఉన్నది. ఈ అధికారము కేవలము దేవునికి మాత్రమే ఉన్నది. దేవునికి మాత్రమే కలిగి ఉన్నటువంటి ఈ పాపక్షమాపణ అధికారం ప్రభువారికి కలిగి ఉంది కనుక ఈయన దేవుడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. దీనికి సమాధానంగా అవతల వక్త ఏం చెప్పాడు అంటే, యేసు ప్రభు దేవుడు కాదు, ఎందుకంటే పాప క్షమాపణ అనేది కేవలం యేసు ప్రభు వారికి మాత్రమే లేదు, శిష్యులకు కూడా ఉన్నది అని ఒక రిఫరెన్స్ చూపించాడు. యోహాను సువార్త 20:23 చెప్పినటువంటి ఆ యొక్క రిఫరెన్స్ ఏమిటంటే, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు నిలిచియుండనిత్తురో అవి వారికి నిలిచియుండును అని యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పాడు. కనుక పాపక్షమాపణ చేసే అధికారము శిష్యులకు కూడా ఉంది. కేవలం పాపక్షమాపణ చేసే అధికారం కనుక యేసు ప్రభువారికి ఉంది కాబట్టి ఆయన మీరు దేవుడు అనుకున్నట్లయితే, పాపక్షమాపణ అధికారం శిష్యులకు కూడా ఉంది కనుక శిష్యులు కూడా దేవుడు అని నమ్ముతారా అని యేసు ప్రభువారి దైవత్వాన్ని తగ్గించి ఆయన దేవుడు కాదు అని చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నంగా ఈ మాటలు చెప్పచ్చు. అయితే యేసు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఈ యొక్క దీవెన ఏదైతే ఉందో దీని యొక్క అర్థాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే యేసు ప్రభువారు దేవుడు అని చెప్పే ప్రతి ఒక్కరూ కూడా కొంచెం ప్రశాంతంగా ఈ యొక్క మాటలు వినాలి అని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నారు. అనేకులు యేసు ప్రభువారు దేవుడు కాదు అని చెబుతూ ఈ యొక్క వచనాలను చూపిస్తూ పాపక్షమాపణ చేసే అధికారం శిష్యులు కూడా ఉంది కనుక యేసు ప్రభువారు దేవుడు కాదు అని ఎవరైతే యేసు ప్రభువారిని దేవుడుగా విశ్వసిస్తున్నారో వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. డిబేట్ జరిగేటప్పుడు